పేపర్లో వార్త వచ్చింది. ఇది సెక్రటేరియట్‌లో క్యాబినెట్ సమావేశం నడుస్తుంటే రేవంత్ రెడ్డి మంత్రులను మంచిగా పనిచేయండి, మంచిగా పని చేయకపోతే తీసేస్తా, తీసి పడేస్తా, ఏమనుకుంటురు, నన్ను ప్రతిపక్షములు తిడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, చక్కగా ఎందుకు పని చేస్తలేరు, తాట తీస్తా, తమాషా చేస్తున్నా అని చెప్పి మంత్రులపైన రేవంత్ రెడ్డి కోప్పడ్డాడు. మంత్రులపైన రేవంత్ రెడ్డి గరమైండని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు. రాస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ననో బట్టననో సంథింగ్ జర్నలిస్టులు అడిగిరట, సార్ ఇట్లా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు తిట్టిరట అంటే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నవ్వుకున్నాడట. మమ్మల్ని రేవంత్ రెడ్డి తిట్టిండా, సరేలే కానీలే రాసుకోరి మీ ఇష్టం ఉన్నట్టు అని చెప్పినట్టు. దాంట్లో అర్థమైంది రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టేంత సీన్ లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. సీన్ లేదు మరి వాస్తవానికి, మంత్రులను రేవంత్ రెడ్డి తిట్టేంత సీన్ లేదు. ఒకసారి కొండా సురేఖ వాళ్ళ బిడ్డే చెప్పింది, కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతుండని, కోప్పడుతుండని, ఊకే ఇబ్బంది పెడుతుండని, అంటే ఏ పని చెప్పినా చేస్తలేడని, ఏమైనా పని ఏమైనా ఫైల్ తీసుకుపోయినా కూడా కొండా సురేఖ ఫైల్ పక్కన పెడతాడట రేవంత్ రెడ్డి. నువ్వు పని చేస్తలేవు అక్క, ఏందక్క అని చెప్పి ఊకే కోప్పాడట, చీదరించుకున్నాడట. ఇవన్నీ కూడా కొండా సురేఖ వాళ్ళ బిడ్డే చెప్పింది రీసెంట్గా ఒక మీడియాలో. అంటే రేవంత్ రెడ్డి ఇట్లా కోప్పడుతున్నాడు, కారణం ఏంది, రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వింటలేరు. మరి మంత్రులకు ఏమైనా పని ఉంటే రేవంత్ రెడ్డి చేస్తలేడట. అందుకే రేవంత్ అన్న మంత్రులను కంట్రోల్ చేయడానికి, కంట్రోల్లో పెట్టుకోవడానికి అవుటు తీసేస్తున్నాం, పీకేస్తున్నాం అని చెప్తున్నాడు. కానీ అదంతా ఏముండదు, ఉత్తదే అని చెప్పి వినబడుతున్నటువంటి చర్చ. నిజంగానే తీసేసేటటువంటి పరిస్థితి ఉంటే హైకమాండ్ నుండే ఓ ఆర్డర్ కాపు వస్తుందట, అట్లా తీసేస్తారేమో. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు జరగదు అనేది వినబడుతున్న వ్యవహారం.